ఈరోజు మనం VBAలో 5th పార్ట్‌లో ఉన్నామండి. సో, ఈ వీడియోలో మనం ఏం చేస్తామంటే లాస్ట్ టైం మీకు చూపించిన దాంట్లో మధ్యలో ఏవైనా డిలీట్ చేయాలంటే ఎలా అనేది చూద్దాం అనుకున్నాం కదండీ. సో, నేను దానికోసం ప్రీవియస్ వీడియోనే మనం ప్రీవియస్‌గా తయారు చేసిన ఎక్సెల్ షీట్‌నే ఓపెన్ చేస్తున్నానండి. సో, దాంట్లోనే మన VBA చూద్దామండి. ఫర్దర్‌గా ఎలా దాన్ని డిలీట్ చేయాలి, డిలీట్ చేసాక సీరియల్ నెంబర్ ఎలా అప్డేట్ అవుతుందో చూద్దాం. మన ఎక్సెల్ ఓపెన్ అయిపోయిందండి. సో, ఇది ప్రీవియస్ వీడియోలో కొంచెం ఎక్సెల్ షీట్లో చిన్న ఎడిట్ చేశానండి. ఎగ్జాంపుల్ ఎలా అంటే ఇక్కడ చూడండి, సీరియల్ నెంబర్ 1 to 4 బాగానే ఉన్నాయండి, అన్నీ ఎంటర్ అయ్యేటట్టుగా. సో, ఇక్కడ 5th బదులు 9th అని వచ్చింది. ఏదో ఎవరో ఎగ్జాంపుల్ కరప్ట్ చేశారనుకోండి మన షీట్ని, ఇలా మధ్యలో ఏవో ఎంటర్ చేసేసి తర్వాత ఇక్కడ 11th కూడా ఇలా చేశారు. వీటిని మనం డిలీట్ చేయాలి. సో, నార్మల్గా అయితే మనం ఎక్సెల్లో సెలెక్ట్ చేసేసి రోడ్ మొత్తం తీసేయవచ్చు. ఇలా సెలెక్ట్ చేసి రోడ్ మొత్తం డిలీట్ చేసి తీసేయవచ్చు. బట్ అలా కాకుండా VBAలో ఎలా చేద్దాం చూద్దామండి. సో, మనం యాజ్ యూజువల్గా నేను VBAలోకి వెళ్ళిపోతున్నాను, విజువల్ బేసిక్లో. సో, మనం ఒకసారి ఫామ్లోకి వెళ్దామండి. సో, ఇది కదండి మన ఫామ్ని ఇంతకుముందు మనం ఏం చేసామంటే ఇలా సెలెక్ట్ చేసి డబుల్ క్లిక్ చేస్తే మన ఏదైతే ప్రాబ్లం ఉందో అది వచ్చేస్తాయి కదండి. ఇక్కడ సీరియల్ నెంబర్ వస్తుంది, ఇక్కడ పైన అందులో ఉన్న డేటా వచ్చేస్తుంది. సో, ఈ 2 ఫీల్డ్లు ఖాళీ ఉన్నాయి, అంతే కదండి. ఈ 2 ఫీల్డ్లు ఖాళీ ఉన్నాయి. మనం ఎక్సెల్లో చూస్తే మనకి క్లియర్గా అర్థమవుతుంది. చూడండి, ఇక్కడ ఈ 9 అని ఉంది కదా, ఈ 2 ఫీల్డ్లు ఖాళీగా ఉన్నాయి. సో, ఖాళీగా ఉన్నాయి కాబట్టి అది మనకు అవసరం లేదు. సో, డిలీట్ చేశానండి. డిలీట్ చేశాను, బట్ ఈ చూడండి, ఈ నెంబర్ అలాగే ఉండిపోయింది. ఇవి కరెక్ట్గా ప్రాపర్గా డిలీట్ అవ్వట్లా. సో, దానికి నేను ఏం చేస్తానంటే ఇప్పుడు చిన్న కోడ్ రాస్తానండి. సో, ఈ సీరియల్ నెంబర్ కరెక్ట్గా అయిపోతుంది. నెక్స్ట్ ఈ ఎక్సెస్ ఉన్నవన్నీ డిలీట్ అయిపోతాయండి. సో, అది ఎలా చూద్దాం. సో, నేను కోడింగ్ పార్ట్లోకి వెళ్ళిపోతున్నాను అండి. ఓకే, మనకి మన కోడింగ్లో బటన్ 3 అండి, అది డిలీట్ అనేది బటన్ 3. ఆ డిలీట్ అనేది చేసేటప్పుడే కదండి మనకి ఆ రో డిలీట్ అయిపోయి మనకి మన సీరియల్ నెంబర్ కూడా కరెక్ట్గా ప్రాపర్గా అక్కడ ఆ నెంబర్ సీరియల్గా వచ్చేయాలి. సో, ఇక్కడ నేను కోడ్ని ఆల్రెడీ తయారు చేశానండి. దీనే కాపీ పేస్ట్ చేస్తా, బట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే అండి. సో, ఇక్కడ మనం చూస్తే నేను ఇక్కడ 2 తీసుకున్నానండి. డిమ్ ఎక్స్ అండ్ వై తీసుకున్నా, రెండు అలా తీసుకున్నా, ఎక్స్ అండ్ వై. ఇది మీకు నచ్చింది ఏదైనా తీసుకోవచ్చండి. ఎక్స్ బదులు SIN1 పెట్టుకోవచ్చు, సీరియల్ నెంబర్ అని పెట్టుకోవచ్చు, లేకపోతే ఏదైనా పెట్టుకోవచ్చు. ఐ బదులు కూడా మీ ఇష్టం. సో, నేనైతే ఎక్స్ ఐ అని 2 తీసుకున్నానండి. తీసుకొని ఎక్స్లోకి నేను ఏ వాల్యూ వేస్తున్నానంటే ఇక్కడ మన ఎక్సెల్ షీట్లో ఉన్న ఫంక్షన్నే వాడుకుంటున్నానండి. అంటే అప్లికేషన్ డాట్ వర్క్షీట్ ఫంక్షన్ అంటే ఎక్సెల్ ఉన్న ఫంక్షన్ ఏదో వాడుకుంటున్నానని అర్థం. సో, ఇక్కడ కౌంటీ అనే ఫంక్షన్ నేను వాడుకున్నాను అండి. అంటే షీట్ మన ప్రాజెక్ట్ అండర్స్కోర్ డీటెయిల్ ఉంది కదండి, మన ఈ షీట్ అండి, ప్రాజెక్ట్ అండర్స్కోర్ డీటెయిల్ ఉంది కదా, ఈ షీట్లో ఆ ఫంక్షన్ వాడుకుంటున్నాను, కౌంటీ అనే ఫంక్షన్. అది వాడుకొని రేంజ్ A to A అంటే ఏ కాలంని చూపిస్తున్నానండి. సో, ఏ కాలం చూపిస్తున్నాను, కౌంటీయే వాడి ఏ కాలంని చూపిస్తున్నాను. సో, ఏ కాలంలో ఉన్న అందులో ఉన్న సెల్స్ అంటే ఫిల్ అయ్యి ఉన్న సెల్స్ ఎన్ని అని కనుక్కుంటానండి కౌంటీయే ఫంక్షన్ వాడి. దానికి 1 ప్లస్ చేస్తానండి, ఎందుకంటే మనకి ఇక్కడ ఫస్ట్ సెల్ ఖాళీగా ఉంది కాబట్టి 1 ప్లస్ చేస్తే అది ఏం చేస్తుందంటే ఇక్కడ నుంచి కౌంట్ చేసి ఇక్కడ వరకు నాకు ఇచ్చేస్తుందండి. యాక్చువల్గా అయితే కౌంట్ 9, బట్ మనకి ఏంటంటే ఎంటీ సెల్ ఒకటి ఉంది కాబట్టి 10 తీసుకోవాలండి. అందుకని నేను +1 వేసుకున్నా. సో, ఇక్కడ ఎక్స్లోకి 10 వస్తుంది. 10 వచ్చిన తర్వాత ఏం చేస్తుందంటే ఇక్కడ ఐ కూడా ఒకటి నేను చూపించుకున్నాను కదండి, ఫర్ ఐ అంటే ఇక్కడ చిన్న లూప్ వాడానండి. ఎందుకంటే మనకి సీరియల్ నెంబరు వరుసగా చేంజ్ అవుతూ ఉండాలి కదండి. ఇది 1 2 3 4, ఇక్కడ 5 రావాలి, 6 రావాలి, 7, ఇక్కడ 8 రావాలి. సో, అందుకని నేనేం చేశానంటే దీంట్లో లూప్ వాడానండి. సో, ఫర్ I = 3 అంటే ఇక్కడ తీసుకున్న ఐకి ఫస్ట్ 3 అనే వాల్యూ ఇస్తున్నానండి. 3 to x అంటే మనకి ఇక్కడ ఎంత అవుతుందండి, 10 అవుతుంది కదా. ఈ ఎక్స్లో 10 ఉంది కదా, అంటే 3 నెంబర్ నుంచి 10 నెంబర్ వరకు ఈ లూప్ రన్ అవుతూ ఉంటుందండి. ఫస్ట్ నేను సెలెక్ట్ కొట్టగానే డెలిట్ కొట్టగానే I = 3 అవుతుంది. సో, 3 ఏం చేస్తుందంటే ఇక్కడ మనకి సేమ్ అండి, దిస్ వర్క్బుక్ డాట్ షీట్స్ అంటే మన వర్క్బుక్ మన షీట్ ఉంది కదా, వర్క్షీట్, ఈ ప్రాజెక్ట్ అండర్స్కోర్ షీట్లో రేంజ్ A and I ఇక్కడ చూడండి, అంటే ఏ కాలంలో ఐ నేను ఎలా వాడానంటే నెంబర్ అండి. అంటే సపోజ్ ఇక్కడ I3 అని తీసుకుంటుంది కదా స్టార్టింగ్, సో A3 అని తీసుకుంటుందండి. అంటే మన వర్క్షీట్లో A3
సెల్కి వెళ్తుందండి. వెళ్ళి అక్కడ ఏం చేస్తుంది I-2 అంటే 3 - 2 అంటే 1 అని తీసుకుంటుందండి. అంటే ఇక్కడ మనకి 1 అనే నెంబరు ఈ ప్రాజెక్ట్ డీటెయిల్స్ షీట్లో A3లో ప్రింట్ అవుతుందండి. అర్థమైందండి. ఇది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనకి ఏంటంటే A3 సెల్ ఇది. A3 సెల్లో ఈ 1 అనే నెంబరు ప్రింట్ అవుతుందండి. వెళ్ళి ప్రింట్ అయ్యి తర్వాత ఏం చేస్తుందండి, ఇక్కడ I వాల్యూ 3 కదా, ఇక్కడికి వస్తుంది. నెక్స్ట్ I అని చూసుకుంటుంది. I4 అయిపోతుంది. 4 అయిపోయి మళ్ళీ ఇక్కడికి వెళ్తుందండి. ఆ 4 ఇక్కడికి వెళ్ళి I = 4 అవుతుంది. ఇక నెక్స్ట్ I అన్నాం కదా, పైకి వస్తుంది. ఆల్రెడీ 3 రన్ చేసింది కాబట్టి ఇప్పుడు 4 అవుతుంది. 4ని మళ్ళీ తెచ్చుకుంటుంది. అంటే A4 సెల్లోకి వెళ్తుంది. మళ్ళీ A4లోకి వెళ్ళి 4 - I అంటే I-2 అంటే 4 - 2 అంటే 2 అండి. అంటే 2 అనే నెంబర్ని A4లో ప్రింట్ చేస్తుంది. అలా రిపీట్ అవుతూ నెక్స్ట్ A5 3 A6 4 అలా అండి. అలా ప్రింట్ చేస్తూ ఇక్కడ 10 వచ్చే వరకు ప్రింట్ చేస్తుందండి. ప్రింట్ చేసి తర్వాత ఎగ్జిట్ అయిపోతుంది. ఎగ్జిట్ అయిపోయి బయటకు వస్తుందండి. అది ఎలా ఉంటుందని చూద్దాం. సో దీన్ని రన్ చేస్తున్నాను డైరెక్ట్గా. ఓకే, ఇప్పుడు మనకి చూడండి, ఇక్కడ ఈ 9 అని ఉంది కదా, ఇది ఫుల్గా లేదు. ఎవరో దీన్ని కరెక్ట్ చేశారు అనుకుందాం ఎగ్జాంపుల్. మనం దీన్ని డిలీట్ చేయాలి. సో డబుల్ క్లిక్ చేస్తాను. లాస్ట్ టైం మనం చూసాం ఈ లిస్ట్ బాక్స్లో ఎలా అప్డేట్ చేయాలనేది. డబుల్ క్లిక్ చేసరికి ఇక్కడికి వచ్చింది. దీని సీరియల్ నెంబర్ ఇక్కడ రిఫర్ చేస్తుంది. సో నేను డిలీట్ ఎప్పుడైతే కొడతానో చూడండి ఇక్కడ చూసారా, సీరియల్ నెంబర్ 1 2 3 4 5 6 7 8 ఎగ్జాక్ట్గా సీరియల్ నెంబర్లు వచ్చాయి. చూసారండి, ఎగ్జాక్ట్గా సీరియల్ నెంబర్లు వచ్చాయి. నెక్స్ట్ ఇది ఉంది కదండి, దీన్ని కూడా డబుల్ క్లిక్ కొడతాను, డిలీట్ చేస్తాను. సో చూసారా, ఇది పోయింది. సీరియల్ నెంబర్ ఎగ్జాక్ట్ వచ్చి. సో ఇది ఒకటి ఉందండి మధ్యలో మనకి, ఇది కూడా పోవాలి కదండి. డబుల్ క్లిక్ చేసా, డిలీట్ కొట్టాను. సో అది పోయింది. చూడండి 1 2 3 4 5 6 6. సో సీరియల్ నెంబర్ ఎగ్జాక్ట్ వస్తే మనం సెలెక్ట్ చేసింది డిలీట్ అయిపోయింది. బాగుంది కదండి. వీడియో నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ కొట్టండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తానండి. నెక్స్ట్ వీడియోలో ఇంకొంచెం ముందుకు వెళ్దాం. ఇంకా దీన్ని అంటే ఇది ఓన్లీ ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఎంటర్ చేయడమే కదండి. సో ఎంటర్ చేసిన డీటెయిల్తో ఎలా మనం వర్క్ ఒక ప్రాజెక్ట్లో QS ఇంజనీర్ అవనివ్వండి, లేకపోతే డేటా అనాలిస్ట్ అవనివ్వండి, ఎలా వీళ్ళు చేస్తారు అనేది చూద్దాం 1 by 1. ఓకేనండి. వీడియో నచ్చినట్లయితే లైక్ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.